ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసింది. భానుడి భగభగలు హైదరాబాద్ వాసులను కలవరపెడుతున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో పూర్తిగా జలమండలి అందించే నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. మరి ఈ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా జలమండలి చూడగలదా? అధికారులు సిద్ధం చేసిన యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏప్రిల్ మే నెలలు వచ్చాయంటే చాలు భాగ్యనగరం వాసుల్లో ఒకటే టెన్షన్. ఇవాళ నల్లాల్లో నీళ్లు వస్తాయా రావా అన్నదే సందేహం. ఈసారి ప్రభుత్వం ముందుగానే మేల్కొని నీటి ఎద్దడికి ఆస్కారం లేకుండా చూడాలని జలమండలికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముందుగానే అప్రమత్తమయ్యారు జలమండలి అధికారులు. నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని అన్ని స్థాయిల అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు జలమండలి ఉన్నతాధికారులు. భాగ్యనగరంలో రోజుకు సుమారు 600 మిలియన్ గ్యాలన్ల నీళ్లు అవసరం. ప్రస్తుతం జలమండలి వివిధ జలాశయాల నుంచి 560 నుండి 580 ఎంజీడీ నీటిని తరలిస్తుంది. ఎండాకాలం కావడంతో మున్ముందు మరో 50 ఎంజీడీ పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. నగర దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం 5 ప్రధాన వనరులపై ఆధారపడుతుంది. ఇందులో సింగూరు, మంజీరా పాతవి అయిన కృష్ణా, గోదావరి ప్రాజెక్టులే ఇప్పుడు హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారాయి. అందులో కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా 270 ఎంజీడీ నీరు అందుతుంది. అలాగే ఎల్లంపల్లి ద్వారా 160 ఎంజీడీ గోదావరి నీరు, సింగూరు నుంచి 120 ఎంజీడీ మంజీరా నీరు అందుతుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల ద్వారా 10 నుండి 20 ఎంజీడీ నీటిని హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ లో సరఫరా అయ్యే మంచినీటిలో సగానికి సగం కృష్ణా నీరే. నాగార్జున సాగర్ నుంచి అక్కినేపల్లి మీదుగా ఈ నీరు నగరానికి చేరుతుంది. సాగర్ లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకున్నా ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటిని తోడేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. మంజీరా పైప్ లైన్లు దశాబ్దాల నాటివి. దీంతో తరచూ లీకేజీ సమస్యలు ఏర్పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లో ప్రెషర్ సమస్య తలెత్తుతోంది. అయితే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూస్తున్నారు అధికారులు. ఓవైపు ఎండలు ముదురుతుంటే మరోవైపు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. అటువంటి ప్రాంతాల నుంచి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్న ప్రాంతాల కోసం 1000 ట్యాంకర్లను సిద్ధం చేశామంటున్నారు వాటర్ బోర్డు అధికారులు. మన దగ్గర 1200 ట్యాంకర్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో ఈ రోజు పనిచేస్తున్నాయి ఒక 1000 ట్యాంకర్లు పనిచేస్తున్నాయి. హయ్యెస్ట్గా పనిచేసేది ఏంటంటే ఒక 15 ఫిల్లింగ్ స్టేషన్లలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు బుక్ అయిన వాటిలలో 86 ఫిల్లింగ్ స్టేషన్స్ ఉంటే అందులో ఈ 10 బంజారా హిల్స్, కొండాపూర్, ఎస్ఆర్ నగర్, తర్వాత భవానీ నగర్, ప్రగతి నగర్, తట్టికాన, కూకట్పల్లి. సో ఈ ఏరియాస్లో మనకి ఎక్కువ ట్యాంకర్స్ బుక్ అవుతున్నాయి. అక్కడ ఒక్కొక్క దగ్గర 20 ట్యాంకర్లు, 30 ట్యాంకర్లు మనం పెట్టి పంపించినా కానీ మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 8, 9 దాకా కూడా నడిపిస్తున్నాం. సో వితిన్ 24 అవర్స్లో ఈ రోజుకి మనం ఇవ్వగలుగుతున్నాం. ఇంకా ఫ్యూచర్లో డిమాండ్ పెరిగితే అవసరమైతే నైట్ షిఫ్ట్ పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బోర్వెల్స్ లో నీళ్లు అడుగంటిన వాళ్లు కనీస అవసరాలకు కూడా మున్సిపల్ వాటర్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కువ మంది నివసించే అపార్ట్మెంట్స్ లో మున్సిపల్ వాటర్ తో పాటు తప్పనిసరిగా వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా బంజారా హిల్స్, మాదాపూర్, చందానగర్, కుకట్పల్లి ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ తగ్గడంతో ట్యాంకర్ల బుకింగ్ పెరిగింది. దీంతో జలమండలిపై ఒత్తిడి పెరుగుతుంది. కానీ బుక్ చేసిన రోజే డెలివరీ చేస్తుంది జలమండలి. జనవరి, ఫిబ్రవరితో కంపేర్ చేసుకుంటే ట్యాంకర్ డిమాండ్ డబల్ అయిందండి. అప్పుడు 150 to 180 అట్లా ట్యాంకర్స్ వస్తుండే. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో 350 to 400 ట్యాంకర్స్ మధ్యలో డెలివరీ చేస్తున్నాం. 350 to 380 అవుతున్నాయి ఈ మధ్యలో. ఇప్పుడు డిమాండ్ అయితే పెరిగింది. ఎక్కడైతే బోర్లు ఎక్కువ ఆదాయిందో అక్కడ ట్యాంకర్స్ డిమాండ్ ఎక్కువ పెరిగింది. మా దగ్గర అయితే దాదాపు 90 to 95% ఏ రోజు ద్వారా డెలివరీ చేస్తాం. క్లియర్ అవుతుంది. మా దగ్గర పెండింగ్ ఏమి ఉండట్లేదు. మొత్తానికి వేసవి కారణంగా ట్యాంకర్లకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. అయితే దీనికి తగ్గట్టుగా ముందుగానే ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటికే సిద్ధం చేసిన 1000 ట్యాంకర్లకు అదనంగా మరిన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. హైదరాబాద్ లో నీటి ఎద్దడి లేకుండా చూస్తామంటున్నారు. అయితే నీటిని వృధా చేయవద్దని కోరుతుంది జలమండలి.